ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/6/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, చతుర్థి ఉదయం 9:17 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:34 వరకు ఉండి తదుపరి మఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 6:34 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 4:53 నుంచి సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:56 వరకు. వర్జం సాయంకాలం 6:58 నుంచి 8:37 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, శుభవార్తాశ్రవణము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల దూదం వల్ల ధనప్రాప్తి, మాతాపితృల సౌఖ్యము, ఆర్థిక విషయాల అభివృద్ధి, రుణ విమోచనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగమే. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మీద వారికి, బోరుబావులు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, రైతన్నలకి, పూలు పడుకు పండించే వారికి, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకో. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పదాలు కూడా మంచి లాభాలు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు, శుభకరమైన సంతాన వార్తలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, వివాహ సంబంధ చర్చలు, సఫలత, అలాగే ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి గౌరవము, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మరిజంటకి చాలా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. ఈరోజు చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు, రైతులకి మంచి పంట లాభాలు కూడా, ప్రశాంతమైన శుభజీవనం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టిదల్లా బంగారమే. ప్రతి విషయంలో కూడా అనుకున్నటువంటి ప్రణాళిక, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలు, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తు లాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ లాంటి పరీక్షల విజయం ఖాయం. ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు లాంటివి ఉంటే, ఆదివారం కదా ఉండకపోవచ్చు, ఉంటే తప్పకుండా వాటిలో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చును. కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఈవెంట్ వరకు, బోర్బాల్తో వరకు, తోలు దగ్గర షూ పరిశ్రమల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, ఆర్థిక అభివృద్ధి, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రుణ విమోచనం, రోగనాశనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి. ఈ రోజంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మే వారికి, బోర్బాల్తో వారికి ముఖ్యంగా మంచి వ్యాపార లావాదేవీల్లో అనుకూలంగా ఉంది కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక ఆనందాది అదృష్ట యుగాలు, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, పట్టుదల, కార్యసిద్ధి, మాతృ సౌఖ్యం, ఇంటో ఏదన్నా వివాహ సంబంధ శుభయోగాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వరకు లాభాలు, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా పర్వాలేదు, సానుకూలవంతమైన శుభయోగాలు, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, ఐఎల్సి, జిఆర్ఈ టోకెన్ పరీక్షల విజయం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, డోరు, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడలకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులు మంచి శుభయోగ, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరం. ఇవి చాలా మంచి అనుకూలత ఉంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ధన ధాన్య వృద్ధి, రైతులకి మంచి పంట లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అనుకూలమైన శుభయోగం, అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం,
టైల్స్ టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్ బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభ వాతావరణం, సినిమా రంగంలో మంచి ధనధాన్య వృద్ధి, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కొనుగోలు చేయడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సానుకూలత, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగం, ఆనందయోగం, శుభకర సంతాన ప్రాప్తి, వాళ్ళ అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అనుకూలత, వృత్తి ఉద్యోగాదు లాభం, ప్రాంగ నియామకాలు తప్పకుండా మంచి ఉద్యోగ లాభం. ఏదైనా పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఇంకేదైనా ప్రమోషన్ కోసం రాబోయే పరీక్షలు కానీ, ఇతరత్ర ఏదైనా పరీక్షలు ఉంటే విద్యా పరిపూర్ణ విజయము, ఆరోగ్య లాభం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, కోర్టు బయట సమస్యల పరిష్కారం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి అభివృద్ధి, మాతాపితృల సౌఖ్యం. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయండి, తప్పక మీరు విదేశాలు వెళ్ళగలరు. విదేశాల్లో అనుకూలత ఉంటుంది, తప్పకుండా శుభవార్త వింటారు. విదేశాలు ఉన్నవారు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారవచ్చును, శుభము, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ అభివృద్ధి పొందుకు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే, మనోధైర్యం, ఆంజనేయ స్వామితో ఉన్నాడేమో అనిపిస్తుంది. అటువంటి మొండి ధైర్యం, తీర్థయాత్రలు కానీ, సామాజిక స్థితిలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు, ధనయోగం, కార్యసిద్ధి, కీర్తి ప్రతిష్ట, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ వారికి, బోర్ బావుతో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభవంతం, మంచి ప్రయోజనవంతమైన శుభయోగ, కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్ట, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసాధన, ఊహించినటువంటి విజయం మీ సొంతం, లాటరీ లెవెల్ చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు మీరు లక్షాధికారి అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. చక్కటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, అనేక రకాల ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా కొంతవరకు చిన్న విషయాల్లో ఆటంకాలున్న మేజర్గా అంటే ప్రాముఖ్యతమైనటువంటి విషయాల్లో చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్ బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి పొందుకోవడం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి అనుకూలవంతమైన పరిపూర్ణ విద్యా ప్రాప్తి, అన్ని రకాల పరీక్షలు విజయం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాలు, అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టం. మరి చిన్న ఆటంకాలు తెలుసా? ప్రయాణంలో బద్ధకం లేదా వాహనం వల్ల ఆటంకాలు ఏర్పడడం, లేనిపోని వ్యక్తులకి పూచికతకు సంతకాలు పెట్టడం, అనవసరమైనటువంటి చిన్న విషయాలకి వాగ్వివాదాలు పెట్టుకోవడం, దానివల్ల మానసిక అప్రశాంతత. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం. భగవద్గీత చదవండి చాలు. భగవద్గీతలో 3-4 అధ్యాయాలు చదవండి. మీకు ఇవాళ ఎలా ఉండాలో తెలిసిపోతుంది. చదవండి, చదివితే తెలుస్తుంది. ఏదో చెప్పాడు వినేశం, పర్లేదులే అనుకుంటే దానికి ఏం చేయలేను. చదివి చూచి ఆనందపడి ఐశ్వర్యాన్ని పొందుకొని దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అనుకూలంగా పొందుకుంటే అప్పుడు కదా నేను చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రానికి ఫలితాలకి మీకు నాకు ఆనందం కలిగేది. తీయండి, భగవద్గీత ఓపెన్ చేయండి. అది మనకి జీవితానికి టార్చ్ లైట్, వెలుగును నింపేది, జీవితంలో మంచి మలుపును సృష్టిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార ప్రతి విషయంలో కూడా మీకు సరైనటువంటి నిజరూపణ సందర్శన కావిస్తుంది. తీయండి, చదవండి, ధైర్యంగా చదవండి. నేను ఇది చదువుతున్నాను అని గౌరవంగా చెప్పండి. ఆఫీస్కి భగవద్గీత పట్టుకెళ్ళండి. ఒక్కసారి నవ్వుతాడు పక్కోడు, ఓహో భగవద్గీత తీసుకున్నావా అని నవ్వుతాడు. 2వ రోజు నవ్వుతాడు, 3వ నవ్వుతాడు, 4వ రోజు సిగ్గుపడతాడు. దాన్ని తీసుకుని వెళ్తేనే మనకి అదృష్టం. సునీతా విలియమ్స్ని గుర్తుపెట్టుకోండి. మీకంటే గొప్పది ప్రపంచంలో ఉన్నటువంటి 650-700 కోట్ల మంది కంటే కూడా ప్రశస్తమైనటువంటి స్థానంలో ఉంది సునీతా విలియమ్స్. ఆవిడ తీసుకెళ్ళింది పుస్తకం భగవద్గీత, మన భగవద్గీత. అది దగ్గర పెట్టుకోండి. రోజు 4 చాప్టర్లు చదవండి. విజయం దాని దగ్గరే ఉంటుంది. చిన్న ఆటంకాలు ఇట్లా జరిగి పక్కకు జరిగిపోతాయి. ఇది నిజం, ఇది నా స్వానుభవం కూడా. కాబట్టి తప్పకుండా చదవండి. మీకు అనుకూలత, ఆనంద యోగాలు ఉంటాయి. ఏదైనా ఈరోజు మీకు శుభకార్యాలు, శుభవార్తలు అనే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రతిరోజు కూడా మీకు శుభయోగ పరంపర పొందాలని కోరుకుంటూ మీకు 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన వాతావరణం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వివాహ యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెయిన్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకి వెళ్ళవచ్చును, తీర్థయాత్రలు చేయవచ్చును, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పండు కూరలు పండించే అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా ఊహకందనటువంటి విజయ పరంపర, ధనానికి లోట్లే, అప్పుల బాధ నిమిత్రవడం, వ్యాపార పరంగా అద్భుతం, అసలు ఊపిరి మేసినటువంటి పనులు ఉంటాయి. మంచి వ్యాపార లావాదేవీ లాభము, కళాకారులకు అభివృద్ధి, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగులు కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తోవి వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి, మంచి పంట లాభం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, పెట్రోలియం, బేకరీ, వినోదాలకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టం. చాలా మంచి శుభదినం, ఆనందకరమైన సంపద, వస్తువాన సౌలభ్యం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభమైనటువంటి రోజు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పండగ వాతావరణం శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం,
లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, కూరగాయలు పూలు పళ్ళు పండించే వారికి లాభం, రైతందరికి మంచి యోగాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోర్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోర్, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ వరకు, బోర్బాల్తో వరకు, తోలు దగ్గర షూ పరిశ్రమల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, ఆర్థిక అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రుణ విమోచనం, రోగనాశనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి. ఈ రోజంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.